హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ఫ్రాంచైజ్ స్కీమ్ ఒక అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా మీ సొంత వ్యాపారం ప్రారంభించి స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ వీడియోలో ఆర్టికల్‌లో ఫ్రాంచైజ్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు, అర్హతల గురించి తెలుసుకుందాం. పోస్టల్ స్కీమ్ ఏంటి అంటే, భారత పోస్టల్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా 1.56 లక్షల పోస్ట్ ఆఫీసులతో ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్‌ను కలిగి ఉంది. అయినప్పటికీ ప్రజల నుండి వచ్చే డిమాండ్‌ను తీర్చడానికి ఈ స్కీమ్‌ని ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్‌లో 2 రకాల ఫ్రాంచైజీలున్నాయి. ఒకటి ఫ్రాంచైజ్ ఔట్‌లెట్, రెండోది పోస్టల్ ఏజెంట్. ఫస్ట్‌ది ఫ్రాంచైజ్ ఔట్‌లెట్. కౌంటర్ సేవలు అందించడం, స్టాంపులు, రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు, మనీ ఆర్డర్ వంటివి. పోస్టల్ ఏజెంట్ అంటే స్టాంపులు మరియు స్టేషనరీ. ఈ స్కీమ్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను విస్తరించడానికి ఉద్దేశించబడిందని చెప్పారు. మీరు ఈ వ్యాపారంలో చేరడం ద్వారా స్థానిక సేవలు అందించి ఆదాయం పొందవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఈ స్కీమ్‌లో చేరడానికి కొన్ని సాధారణ అర్హులు ఉన్నాయని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఫ్రాంచైజ్ అవుట్‌లెట్‌కు 8దో తరగతి పాస్ అయితే చాలు. పోస్టల్ ఏజెంట్‌కు విద్యార్హత అవసరం లేదని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఎలాంటి అర్హత లేకుండా జాబ్ ఇవ్వడం. అంటే ఈ స్కీమ్‌లో ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మరియు స్థలం కూడా కావాలి. ఎందుకంటే సౌకర్యమైన షాపు లేదా ఆఫీస్ ఉండాలి కదా! సరైన సైనేజ్‌తో నిర్వహించబడి ఉండాలి. పెట్టుబడి కూడా పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రాంచైజ్ అవుట్‌లెట్‌కు కనీసం రూపాయలు 5,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి ఎన్ఎస్‌జీ రూపంలో. పోస్టల్ ఏజెంట్‌కు డిపాజిట్ అవసరం లేదు అంట ఫ్రెండ్స్. పోస్టల్ ఏజెంట్‌కు ఎలాంటి అర్హతలు కూడా అవసరం లేదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రాధాన్యత చూసినట్టయితే పోస్టల్ పెన్షనర్లకు మరియు కంప్యూటర్ సౌకర్యం అందించగల వారికి ప్రాధాన్యత ఇస్తారు. పరిమితులు చూసినట్టయితే హాస్టల్ ఉద్యోగాల కుటుంబ సభ్యులకు ఈ స్కీమ్‌లో చేరలేరు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద వచ్చే సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ స్కీమ్ ద్వారా మీరు వివిధ రకాల సేవలు అందించవచ్చు. ఫ్రాంచైజ్డ్ అవుట్‌లెట్ చూసినట్టయితే స్టాంపులు మరియు స్టేషనరీ, ఫిలాటెలిక్ ఐటెమ్స్‌తో సహా విక్రయం అందించవచ్చు. రిజిస్టర్ స్టాంపు, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్ బుకింగ్ కనీసం రూపాయలు 100 నుంచి అయితే ఇందులో భాగమే ఫ్రెండ్స్. హాస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పీఎల్ఐ ఏజెంట్ సేవలు కూడా నిర్వహించవచ్చు. రీటైల్ సేవలు, రెవెన్యూ, స్టాంపులు, బిల్లులు చెల్లింపు వంటివి కూడా చేయవచ్చు. ఈ గవర్నెన్స్ సేవలు కూడా ఒప్పందం ఆధారంగా చేయవచ్చు. హాస్టల్ ఏజెంట్ చూసినట్టయితే స్టాంపులు మరియు స్టేషనరీ విగ్రహం మాత్రమే అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ సేవలకు స్థానిక డిమాండ్ ఆధారంగా మారవచ్చు. కాబట్టి మీ ప్రాంతంలో ఏ సేవలు ఎక్కువ ఆదరణ ఉందో తెలుసుకోవడం ముఖ్యం ఫ్రెండ్స్. తెలుసుకున్నాక ఏది అయితే లేదో మీరు ఆ సేవని స్టార్ట్ చేస్తే మీకు ఎంతైనా లాభం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్కీమ్ ద్వారా మీరు ఎంత సంపాదించవచ్చు అంటే, ఈ స్కీమ్‌లో ఆదాయం మీరు అందించే సేవలు మరియు వ్యాపార పరిణామంపై ఆధారపడి ఉంటుంది. కమిషన్ రేట్లు ఎలా ఉన్నాయంటే, రిజిస్టర్ ఆర్టికల్ బుక్ చేస్తే దాని మీద రూ. 3 వస్తాయి. స్పీడ్ పోస్ట్ బుకింగ్ చేస్తే దాని మీద రూ. 5. మనీ ఆర్డర్ పెడితే ఒకవేళ 100 నుండి రూ. 200 మధ్య ఆర్డర్ పెడితే దానికి 3.50 అయితే వస్తాయి. ఒకవేళ 200 పైన ఆర్డర్ పెడితే మీకు రూ. 5 అయితే వస్తుంది. స్టాంపులు ఆర్ స్టేషనరీ విక్రయం ఆర్డర్ చేస్తే దాని మీద మీకు 5% కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. రీటైల్ సేవలు డిపార్ట్మెంట్ సంపాదించే కమిషన్‌లతో 40% అయితే మీకు వస్తుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఉదాహరణకు చూసినట్టయితే నెలకు 1000 రిజిస్టర్ ఆర్టికల్స్ బుక్ చేస్తే మీకు దాని మీద 3000 కమిషన్ అయితే వస్తుంది. అదనంగా ఎక్కువ వ్యాపారం చేస్తే 20% అదనపు కమిషన్ కూడా లభిస్తుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ స్కీమ్‌కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్‌గా మీ సమీపంలో ఉన్న పోస్టల్ డివిజనల్ ఆఫీసర్‌కు కలవండి ఫ్రెండ్స్, సంప్రదించండి. సెకండ్, ఫ్రాంచైజ్ అవుట్‌లెట్ కోసం అనెక్స్ ఫస్ట్ ఫార్మ్ లేదా పోస్టల్ ఏజెంట్ కోసం అనెక్స్ 3 ఫార్మ్‌ని పూర్తి చేయండి. అవసరమైన డాక్యుమెంట్లు, విద్యా సర్టిఫికేట్లు, ఐడీ ప్రూఫ్, స్థల వివరాలు జత చేయండి. ఫ్రాంచైజ్ అవుట్‌లెట్ కోసం రూపాయలు 5,000 ఎన్ఎస్‌సి రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ చేయండి. దరఖాస్తు సీనియర్ ఆర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్‌కు సంప్రదించండి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దరఖాస్తు సంప్రదించిన 14 రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎంపిక అయితే ఒప్పందంపై సంతకం చేసి వ్యాపారం ప్రారంభించవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 14 రోజుల్లో ఏదో ఒకటి తెలుస్తుంది. మీరు ఎంపికయ్యారో లేదో అని 14 రోజుల్లో రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ లిస్ట్‌లో మీ పేరు ఉంటే మీరు
ఎంపికైనట్టే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, భారత పోస్టల్ ఫ్రాంచైజ్ స్కీమ్ 2025 ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒక గొప్ప అవకాశం అనుకోవచ్చు ఫ్రెండ్స్. తక్కువ పెట్టుబడితో సొంత వ్యాపారం ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాల కోసం మీ సమీప పోస్ట్ ఆఫీస్‌కు సంప్రదించండి. లేకుంటే మనకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకొని మీ కెరీర్‌ని కొత్త మలుపు తిప్పుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ కెరీర్‌ని అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. థాంక్ యూ.